టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కు 2026 పండక్కి వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో వచ్చే సంక్రాంతి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కినేని హీరోల నుంచి వచ్చే ఏడాది పండక్కి ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. 2027 సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా రానుందని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తాజాగా అధికారికంగా ప్రకటించింది. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఎలాంటి ప్రాజెక్ట్ వివరాలేమీ వెల్లడించకుండా ఏకంగా విడుదల తేదీని అనౌన్స్ చేసేశారు. వాసివాడి తస్సాదియా వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాలు వస్తే పండగ ఇంకా కలర్ఫుల్ గా ఉంటుంది కదా, డేట్ మార్క్ చేసుకోండి అని అన్నపూర్ణ బ్యానర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రకటనతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అక్కినేని నాగార్జున హీరోగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ ఏడాది పొంగల్ విన్నర్ గా కూడా నిలిచింది. అలాగే సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా 2022 సంక్రాంతికి బంగారాజు సినిమా వచ్చింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున అక్కినేని, నాగ చైతన్య అక్కినేని హీరోలుగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇదే ఫ్రాంచైజీలో బంగారాజు 3 కూడా వస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ తో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. వాసివాడి తస్సాదియా అనేది సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు సినిమాలోని ఫేమస్ డైలాగ్. అందులోనూ సంక్రాంతికి సోగ్గాలు అని మెన్షన్ చేశారు కాబట్టి నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించబోతున్నారని తెలుస్తుంది. ఇది బంగారాజుకి కొనసాగింపుగా ఉంటుందా, లేక కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తాడా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇప్పటికైతే 2027 సంక్రాంతికి సోగ్గాళ్ళు వస్తున్నారని తెలియడంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.